నమస్తే అండి. నేను మీ కరుణ. స్వాగతం స్వచ్ఛమైన ఆహారానికి. కొన్ని ప్రొడక్ట్స్ మీకు పరిచయం చేయాలని ఈ వీడియో తీస్తున్నానండి. చాలా స్పెషలు. ఫస్ట్ అయితే ఈ జీలకర్ర పొడి ఇది. అసలా దీంట్లో వీడియోలో కలర్ అయితే లైట్‌గా కనిపిస్తుంది గానీ, మీకు డైరెక్ట్ అయితే అసలు డార్క్ కలర్‌లో ఒక ముద్దలాగా ఎంత బావుందంటే పొడి. ఆహ్, ఆహ్, చాలా ఘాటుందండి. ఇది మనకి జీలకర్ర 1 ½ ఇయర్ క్రితం రాజస్థాన్ నుంచి మనకి కెమికల్ లేకుండా దేశవాళీ జీలకర్ర ఆళ్ళు రెగ్యులర్‌గా పండిస్తుంటారు. వాళ్ళకి స్పెషల్ అనమాట. ఎడారిలో ఎక్కువ పండుతుందిది. అక్కడి నుంచి తీసుకొచ్చాము. మనకి ఇక్కడంతా ప్లేస్ సరిగ్గా లేక ఇక్కడ పెట్టేవాళ్ళమనమాట. ప్రొడక్ట్ అంతా ఇగో ఇక్కడ పెట్టేవాళ్ళం. కొంచెం ఇబ్బందయిందండి. లాస్ట్ ఇయర్ ఒక 40 కేజీలకి 20 కేజీలు తడిచిపోయి లోపల ఇంట్లో మాకు రూమ్‌లో పెట్టుకోవడానికి మా సామానంతో పాటు కొంచెం ఇబ్బందయ్యి ఇక్కడే బయట వదిలేసాము. తడిచిపోయి పాడైపోతే తీసుకెళ్ళి పొలంలో జల్లేసానండి. చాలా మంచి జీలకర్ర, చాలా కాస్ట్‌లీ జీలకర్ర బాధేసింది నాకు. ఈసారి మేము ఇంకొక 20 కేజీలు మాత్రం లోపల దాయగలిగాము. మాకు రూమ్స్‌లో లోపల సేఫ్టీగా దాచిపెట్టగలిగాము. ఆ 20 కేజీలు ఈ సంవత్సరం మొత్తం వేసవికాలం నీట్‌గా ఎండబెట్టి, చెరిగి, కట్టెల పొయ్యి మీద ఇత్తడి డేసాలో వేపి 2 కేజీలు వేపి దాన్ని చల్లారబెట్టేసేసి మిల్లు పట్టించాననమాట. పొడి. మామూలుగా అయితే నాకు రోకలితో మనకి రోలుతో రోకలు పెట్టి దంచాలనుకున్నాం గానీ, పెద్ద రోకలి లేదు. ఇంకా చిన్న చాలా చిన్న రాయుంది. మనకి 20 కేజీలు దంచాలంటే చాలా టైం పట్టేస్తది. బయట మియాపూర్ నుంచి ఈ మనకి మియాపూర్ నుంచి ఇటువైపు వెళ్ళేటప్పుడు గచ్చిబౌలి దగ్గర మధ్యలో హఫీజ్‌పేటలో ఉంటుందనమాట. ఒక పెద్ద రోలు ఐరన్‌తో చేస్తారు. 4 రోకళ్ళుంటాయి. సేమ్ మన మనుషులు దంచినట్టే దంచుతుంది. కానీ పవర్‌తో నడుస్తుంది. చాలా బావుంటుందండి. దాంట్లో లాస్ట్ ఇయర్ నేను పసుపు చేయించాను అలా దంచి. పసుపు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఆ పవరు, ఘాటు సేల్ అయిపోయిందండి మొత్తం. అలాగే జీలకర్ర పొడి కూడా ఓపికతో ఎళ్లి ఆవిడని బ్రతిమాలి పట్టించండి అంటే, చాలా బిజీ ఉందమ్మా, మిర్చి ఉంటుంది మాకు రెగ్యులర్ కస్టమర్స్. ఇప్పుడైతే పట్టలేను. ఒక 1 మంత్ తర్వాత రండి అంది. 1 మంత్‌కి మనకి ఎండలయిపోతాయి. మీకు పచ్చళ్ళు టైం అయిపోతది. తర్వాత వర్షాలొచ్చినియంటే నేను ఆ జీలకర్రని ఆపలేను. అందుకని ఇక్కడ ఒక మిల్లు ఉందనమాట. మిల్లులో పట్టిచ్చేసానండి. చాలా వచ్చింది పొడైతే. ఇంకసలు మిల్లు పడుతుంటే అండి అందరూ అడగటమే. ఏంటండి అసలు రోడ్డు మీదకెళ్ళేవాళ్ళా? రోడ్డు పక్కనుందనమాట మిల్లు. ఇంత ఘాటుందేంటండి? ఇంత బావుందేంటండి పొడి? ఆహ్, అసలా జీల ఒరిజినల్ జీలకర్ర ఇలా ఉంటుందా? అంటే వాళ్ళకి తెలీదు ఆర్గానిక్కు, న్యాచురల్ ఇవేం తెలీదు. మామూలుగా తీసేసుకుంటుంటారనమాట షాపుల్లోని. చూడండి. అసలా వాళ్ళు అడుగుతుంటే అనిపిచ్చింది. నిజమైన జీలకర్ర వాడి జనాలు ఎన్ని సంవత్సరాలయింది అని. ఆయిలు ఎస్పెషల్లీ మనకి ఘాటు ఇవి లేకపోవడానికి కారణం ఏంటంటే, ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారండి. అంటే స్పైసెస్‌లో అన్ని మసాలా సరుకుల్లోని జీలకర్రే కాదు ఆవాలు, మెంతులు, మనకి లవంగాలు, ఎలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు ఇలాంటి ప్రతి స్పైసెస్‌లో కూడా మనకి ఆయిల్ తీసేస్తారు. ఆయిలు ఎక్స్ట్రాక్ట్ చేసేస్తారనమాట. సో, ఆ రీజన్ వల్ల అంటే మొత్తం తీయరు. మొత్తం తీస్తే ఆ పదార్థం ఆగదు. ఇరిగిపోయి పొడైపోతుంది. సో, వీళ్ళు ఈ కొంచెం అంటే పర్సెంటేజ్ వైస్ 100కి 70%, 60% అలా తీస్తారు. మిగతాది ఉంచుతారు. లేదంటే ఆ ఫ్లేవర్ కూడా ఉండదు. మన కస్టమర్స్ ఎవరో కొనరని తెలుసు వీళ్ళకి. అలా అస్సలు ఆయిల్ తీయకుండా ఉన్న జీలకర్రలనమాట ఇవి. ఆర్గానిక్ స్టోర్‌లో గానీ, మన దగ్గర గానీ దొరికేవి. అలా డైరెక్ట్ తెచ్చేస్తారనమాట ఫార్మర్స్ మన రైతు నుంచి. సో, ఈ జీలకర్ర పొడి జనరల్‌గా మనకి ఇట్లా కట్టెల పొయ్యి మీద ఇత్తడి దాంట్లో రోస్ట్ చేసి మిల్లు పట్టించిన పౌడరు మనకి చాలా కాస్ట్ ఉంటుంది. 1400-1500 ఉంటుంది. ఒరిజినల్ జీలకర్ర మాత్రం 1300 ఉంటుంది. 12-1300. ఇది మేము 1000కే ఇచ్చేసేవాళ్ళం జీలకర్ర పొడిని. అది జీలకర్రని. ఇప్పుడు నేను పొడి చేసిన మేము ప్రిపేర్ చేయడానికి స్వయంగా ఇంత వర్క్ చేసినా కూడా దీని కాస్ట్ వచ్చేసి నేను 1200 పెట్టానండి కేజీ. కేజీ జీలకర్ర పొడి 1200. ఒకవేళ ఎవరైనా కేజీ కంటే ఎక్కువ తీసుకుంటే 1000కే ఇస్తామండి. కేజీ కంటే ఎక్కువ తీసుకుని నిలవ ఉంటుందా? ఏం చేయాలని అంటారేమో. జీలకర్ర పొడి ఎప్పుడు కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇలాంటి జీలకర్ర పొడి. బయటది మనకు తెలీదు. ఎందుకంటే మనం కట్టెల పొయ్యి మీద రోస్ట్ చేసి మిల్లు పట్టిస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇది ఒరిజినల్ పూర్తిగా ఆయిల్‌తో ఉన్న జీలకర్ర కదా! అంటే చూడండి మీకు ఆయిల్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ముద్దయిపోద్ది. చూసారా? ఇరగట్లేదు. నేను ముద్ద చేశానా? అలాగే. అలాగే ఉంది.
అదే మీకు ఆయిల్ లేని జీలకర్ర పొడి ఏమవుతుంది, ముద్ద అవ్వదు, ఇలా రాలిపోతుంటుంది. ఇది అసలు రాలట్లేదండి, ఎక్కడ పట్టుకుంటే అలా ఉండిపోతుంది. సో ఇది దీంట్లో ఆయిల్ ఉండడం వల్ల మిల్లులో పట్టేటప్పుడు కూడా పొగలు వచ్చేసిందండి. మిల్లు కాలిపోద్దేమని భయం వేసింది, వేడైపోయింది. వాళ్ళు చేలు కూడా పెట్టలేకపోయారు దాంట్లోని. మళ్ళీ సెకండ్ రేకు పెట్టి చేశారనమాట. ఫస్ట్ చాలా ఫైన్ పౌడర్ రావాలని చిన్న హోల్స్ పెట్టేశారు. కానీ ఈ ఆయిల్ కంటెంట్కి దీని పవర్కి ఆ పొగలు రావడం వల్ల మళ్ళీ మిషన్ కాలిపోతుందేమో అని సెకండ్ హోల్ది పెట్టించాను. అయినా మెత్తగానే ఉంది. మనకి ఈ ఈ ఈ సరిపోతుంది అనమాట, ఈ స్ట్రక్చర్ సరిపోతుంది. సో ఈ జీలకర్ర కూడా అందుబాటులో ఉందండి. ఇది కొంచెం ఎక్కువే ఉంది, 20 కేజీల వరకు. సో నిల్వ ఉంటుందండి, 1 నుంచి 1.5 ఇయర్ నిల్వ ఉంటుంది. మీరు ఎక్కువ పెట్టిన ఆర్డర్ పర్వాలేదు. కాకపోతే మీరు స్టోరేజ్ చేసుకునేది మాత్రం జాడీలో కానీ, కుండలో కానీ, ఇలాంటి పింగాణి డబ్బాలు ఉంటాయి కదా, అందులో కానీ, చెక్క మెటీరియల్ డబ్బాలు ఉంటాయి అన్నమాట, అందులో కానీ నిల్వ చేసుకోవాలి. ఓకేనండి. ఇదొకటి మనకి ఇప్పుడు రెడీ ఉంది. ఒక 1-2 వీక్స్లో కనుక మీరు అందరూ తీసుకోగలిగితే మీరు స్టోర్ చేసుకోవడం ఈజీ. నాకేంటంటే ఈ స్టోరేజ్ ప్లేస్ లేదు, కొంచెం వర్షానికి ఏమన్నా పాడవుతుందేమో అని కొంచెం మనకి టెన్షను. ఇదొక మెటీరియల్ అండి రెడీ ఉంది. కారం అయితే చాలా తక్కువ ఉందండి, ఒక 5 కేజీస్ ఉంది. నాకు 8 కేజీస్ దొరికింది. నేను ఒక 2 కేజీస్ ఇంట్లో పెట్టుకున్నాను. నాకు స్వయంగా నా కళ్ళ ముందు ఆ రైతు పండించి ఇస్తే తీసుకున్నాను. కాకపోతే కమర్షియల్గా కస్టమర్స్కి ఆయన పండించరు, ఓన్లీ ఫ్యామిలీ కోసమే చేసుకుంటారు. అసలు ఎవరు వాళ్ళు, ఎక్కడ ఈ పొలం, ఎలా చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది క్లియర్గా నేను చిన్న క్లిప్పింగ్స్ తీసానండి. దీంతో పాటు ఆ క్లిప్పింగ్స్ కూడా వస్తాయి. అంటే పొలం వీడియో తీసాను, మిర్చి తోట, ఆయన పొలం అన్నీ కూడా. హాయ్ అండి, నమస్తే. ఇది మనకి కంసనపల్లి దగ్గర ఫ్లైఓవర్ పక్కనే ఒక డాక్టర్ గారు 13 ఎకర్స్ ఫామ్ అంటే పొలం లీజు చేస్తున్నారు. మనకి రీసెంట్గా తెలిసింది ఈయన కెమికల్స్ లేకుండా చేస్తున్నారంట. నేనైతే షాక్ అయ్యాను చాలా బాగా. వేరే వాళ్ళది లీజు తీసుకున్నా కూడా ఆయన బాధ్యతగా మొత్తం మామిడి మొక్కలు, అంటే ఆయన ఆలోచన విధానం చాలా బాగుంటుంది. మీరు లీజు పొలంలో ఎత్తి పెట్టారని అడిగితే మనం వదిలేస్తే ఎప్పుడైనా వాళ్ళు తింటారు కదా, వాళ్ళు మనం వదిలేసి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు ఓనర్స్కి ఉంటాయి కదా, అట్లా చెప్పి పెట్టారు. ఇవ్వండి పోత వచ్చింది. అసలు ఈ చెట్లకు కానీ ఫ్రూట్స్ అన్ని ఆల్ ఫ్రూట్స్ పెట్టారు, వెజిటేబుల్స్, మల్టీ క్రాపు, గోధుమలు, కుసుములు, చెరుకు, వరి, మొక్కజొన్న, పచ్చిమిర్చి, అసలు ప్రతిదీ మొత్తం ఒక 100 రకాల క్రాప్ పెట్టారండి. మిర్చి బాగుందండి, చాలా బాగుంది. దేశవాళీ మిర్చి, పురాతన విత్తనం. ఈయన వ్యవసాయం చేయబట్టి 20 ఏళ్ళు అయిందంటండి. 20 ఇయర్స్ నుంచి ఇలాగే చేస్తున్నారంట. మీకు మిర్చి కనిపిస్తుందండి, దేశవాళీ వెరైటీ, లోకల్ అనమాట. అంటే ఈ కాయలే వీళ్ళు విత్తనం ఉంచేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1 ఎకరం పంట పెట్టుకుంటారు. కారం పట్టించుకుంటారు, పచ్చిమిరకాయలేమో డైలీ ఇంట్లో వాడుకుంటారు, అమ్మరంటండి. ఇంటి కోసము, వాళ్ళ చుట్టాల కోసం, ఈ ఓనర్ ఉంటారు కదా, ఈ పొలం ఓనర్ కోసం. సో నేను ఈయన దగ్గర కొనాలనుకుంటున్నానండి మిర్చి. నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మందులు వేసిన పంటకి మందులు వేయని పంటకి డిఫరెన్స్ తెలుసు నాకు. ఇవంటే అసలు బాగానే కాసింది, కాకపోతే వీళ్ళు తిడుతున్నారు, ఎవరి అయినా ఎంత చెప్పినా కెమికల్ వేయడమ్మా, కొంచెం డిఏపి యూరియా ఏమన్నా వేయదు. అసలు తెగులు రాలేదండి, ఎందుకంటే ఈ 20 ఇయర్స్ నుంచి ల్యాండ్ని ఈయన సస్టైన్ చేయడం వల్ల అసలు అలవాటు పడిపోయింది అనమాట. అంటే అది కూడా 13 ఎకర్స్ కదండి, సరౌండింగ్ ఫెన్సింగ్ లోపల ఎటు చూసినా ఇలా పండించడం వల్ల దీనికి చుట్టుపక్కల ఉన్న కెమికల్స్ అటాక్ చేయట్లేదన్నమాట. అంటే రోడ్డు పక్కన ఉంటుంది పొలము, ఇటు కూడా రోడ్డు ఉంటుంది, ఇటువైపు వేరే వాళ్ళ పొలాలు ఉంటాయి. కానీ మరి 13 ఎకరాలు కాబట్టి ఇవ్వండి. ఇప్పుడు ఈ మిర్చి తీసుకుంటున్నాను నేను. ఎల్లుండ సిటీ వస్తానండి, వచ్చేటప్పుడు ఒక 5 కేజీస్ పచ్చిమిర్చి తీసుకొస్తాను. ఎవరికైనా కావాలంటే గ్రూప్లో పెడతాము, ఆర్డర్ పెట్టండి. మీకు కనిపిస్తుంది కదా మిర్చి. ఇప్పుడు వాళ్ళు హార్వెస్ట్ చేస్తున్నారు పండు మిర్చి, బాగా పండిపోయినాయి మిర్చి. ఇవి పండుకాయలు హార్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. కోసిన తర్వాత ఎండబెట్టారు. తెప్పిండ్రా ఎండుమిర్చి కూడా కారం తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటివరకు మనకి దొరకలేదు ఎక్కడ కూడా. మనకి లైవ్లో తెలియకపోతే నేను తీసుకోను.
అంతేనా? సో, దగ్గరుండి చూస్తే కానీ ఎవరిని నమ్మరు. సో, ఈయన గురించి విన్నాను బాగా నేను. ఊళ్ళో కూడా అడిగితే చెప్పారు. అసలు కొట్టరాయన. అందరూ విచిత్రంగా చూస్తారు ఆయన్ని అని. కాకపోతే ఇంటి కోసమే ఆయన. సేల్ చేయరు. ఒక్కొక్క రకం పెట్టుకుని వాళ్ళ చుట్టాలకి, ఇంటి కోసం, ఇంకా ఈ ఓనర్ కోసం, ఈ పని వాళ్ళు వచ్చి కోసుకొని కొన్ని తీసుకొని ఇంటికెళ్ళిపోతారంటండి. అంటే చాలా మంచి పర్సన్‌లా ఉన్నారు. అటు పంచిపెట్టడం, ఇటు భూమికి కెమికల్ వేయకూడదు. ఇంకా మనం మందులు లేకుండా తినాలి. డాక్టరు కాబట్టి ఆయనకి ఈ విషయం తెలిసింది. ట్రీట్మెంట్ కూడా చాలా తక్కువగా చేస్తారంట. తక్కువ రేట్‌లో చేస్తారంటండి. సో, అలా రీసెంట్‌గా కాయలు స్టార్ట్ అయినాయి. మనం ఎప్పటికీ ఈయన దగ్గర ప్రతీదీ ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఆయన చెప్పిన విధానాన్ని బట్టి నాకు 1 అవర్‌లో అంతా అర్థమైంది. ఇగోనండి మిర్చి. కాకపోతే తక్కువ కాసింది. చెట్లు ఇలా నీరసంగా ఉన్నాయి. సో, ఇట్లా ఉంటే మనకు అర్థమైపోద్ది మందు కొట్టిన ఈ కారం అందుబాటులో ఉంది. ఇది యాక్చువల్లీ ఓన్లీ 5 కేజీసే మాత్రం ఉంది. ఒక్కొక్క కస్టమర్‌కి హాఫ్ కేజీ ఇవ్వగలుగుతాను. ఇదొకటండి. ఇంకొకటి స్పెషల్‌గా మనం ఇప్పుడు మాట్లాడాలనుకున్నది ఈ జీలకర్ర పొడితో పాటు నెయ్యండి. జనరల్‌గా నేను నెయ్యి ఎక్కడ నమ్మను, ఇంపార్టెన్స్ ఇవ్వను. ఎందుకంటే నాకు కొంచెం డౌట్ ఉంటుంది నెయ్యి తయారు చేసే దాంట్లో. చాలా కష్టం అండి. పరిపూర్ణంగా పాత పద్ధతిలో ఫాలో అయ్యి ఆవుని, బుల్‌ని మెయింటైన్ చేస్తూ, ఫ్రీ గ్రేజింగ్ చూస్తూ, మంచి ఆహారం పెడుతూ, పాత పద్ధతిలో ఒక 200, 300 ఏళ్ల క్రితం పద్ధతిలో చూడాలంటే చాలా కష్టం. అలా చూసేవాళ్ళు నాకు దొరికారండి. మన దగ్గరే కంచనపల్లి దగ్గరే జోగిపేటు. ఓకేనండి. ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. నేను వీటికి సంబంధించి మిర్చికి వీడియో తీశాను. జీలకర్ర పొడి కూడా మేము వేపుతుంటే డేసాలో వీడియో తీసాము. అది కూడా నేను మాట్లాడిన దాంట్లో యాడ్ చేస్తాము. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎలా వేపాము అనేది. మిషన్ దగ్గర మాత్రం నేను వీడియో తీయడం కుదరలేదండి. ఓకే. దీంతో పాటు మనకి మెంతులున్నాయి. కొంచెమే ఉన్నాయండి మెంతులు. ఇంతకుముందు నాకు ఆ మూట దొరకలేదు. రీసెంట్‌గా దొరికింది. కొంతమంది కస్టమర్స్‌కి లేవని కూడా చెప్పాను. మెంతులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు పికిల్స్ అందరికీ కావాల్సినయి మన దగ్గర మెయిన్ కారము, జీలకర్ర పొడి ఎస్పెషల్లీ, మెంతులు, ఆవాలు, వాము ఇవి ఉన్నాయండి. రాజ్మా కొంచెం ఉన్నాయి. ఇంకా కుంకుడుకాయలు, షీకాయ ఉందండి. ఇదే ప్రోడక్ట్ అండి మన దగ్గర ఉన్నది. ఇవన్నీ రేట్లతో పాటు మీకు లిస్ట్ కూడా కింద ప్రిపేర్ చేసి ఈ వీడియో పెడతానండి. ఓకేనండి.